వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ప్రతి పౌరుడు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశ ప్రజలు కొన్ని త్యాగాలు చేయాలని కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయడం, ప్రజా రవాణాను ఉపయోగించడం, వర్క్ ఫ్రం హోం విధానాన్ని తిరిగి ప్రారంభించడం, అనవసర వస్తువుల కొనుగోళ్లు, విదేశీ పర్యటనలు మానుకోవడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ ఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను భారత్ సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజలందరి సమష్టి భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. కష్ట సమయంలో దేశం కోసం బాధ్యతాయుతంగా జీవించడం, మన కర్తవ్యాలను నెరవేర్చడం కూడా దేశభక్తిని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడమే కాదు, దేశం కోసం జీవించడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంపై మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మనమందరం కలిసి కట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, వాటి కొనుగోలుకు వెచ్చిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం మనందరి బాధ్యత అని ప్రధాని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న చోట మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాల్లో వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వాహనాలు అవసరమైనప్పుడు కార్ పూలింగ్ విధానాన్ని ఎంచుకోవాలని కోరారు. సరుకు రవాణాకు రైల్వేలను ఎక్కువగా ఉపయోగించాలని, వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని సూచించారు.